హలో అందరికీ. మా బాబాయ్ కూతురికి పెళ్లి చేశారండి. పెళ్లి ముందు రోజైతే పెళ్లి కూతురిని చేశారు. అప్పుడు ఇలాగా చేశారండి. నీళ్లు జల్లి నీటితో నీట్గా అక్కడ క్లీన్ చేసి ముగ్గులైతే వేశారు. తర్వాత ముగ్గు పైన పక్కకు రాకుండా ఒడ్లు పోశారు. ఆ తర్వాత ఒడ్ల పైన 2 పీటలు అయితే వేశారు. తర్వాత కొత్త పంచె అయితే కన్నా పీటలు కనిపించకుండా మొత్తం పరిచారు. తర్వాత పంచెకి 4 పక్కల పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆకు వక్క అన్నీ పెట్టారండి. తర్వాత ఇటు సైడు అటు సైడు దీపాలు గడబెట్టి దీపాలు వెలిగించారు. ఆ తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి పీట పైన కూర్చోబెట్టారు. ఇక్కడ తోడుకు ఒక అబ్బాయిని కూడా చిన్న పిల్లోడిని కూర్చోబెట్టారు. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. తర్వాత అయితే ఒక్కొక్కరుగా వస్తూ అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టేసి అక్షింతలు అయితే వేశారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారండి. ఇక్కడైతే మా చెల్లిని కూర్చోబెట్టి పసుపు అయితే ముఖం నిండా పూసానండి. తర్వాత చేతులకు కూడా పూసాను. ఇలా పూసి జల్లిట్లయితే కన్నా పట్టి నీళ్ళు అయితే పోసాము. ఈ బ్యాక్ సైడ్ ఉంది ఈ అమ్మాయి కూడా మా చెల్లెను. వీళ్ళిద్దరూ సొంతం అక్కా చెల్లెళ్ళు. చాలా బాగా ఫంక్షన్ అయితే చేశారండి. ఇక్కడైతే నీళ్లు పోస్తుంటే చిన్న పిల్లలాగైతే వాటర్తో బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. చాలా గ్రాండ్గా చేశారండి. చాలా బాగా అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎలా ఆడుకుంటుందో. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారండి. ఇలాగే ఒక్కొక్కరుగా అందరము పసుపు స్నానాలంతా చేయించారండి. తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. తర్వాత లంచ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ అందరం కూర్చొని తిన్నామండి. అమ్మాయి ఫ్రెండ్స్ అంతా ఇటు సైడ్ కూర్చున్నారు. అక్కడ అబ్బాయిలు అందరూ కూర్చొని తిన్నారు. ముందు పెద్దోళ్ళంతా తినేసి వెళ్ళిపోయినారు. తర్వాత మిగిలింది ఫ్రెండ్సే కదా, లాస్ట్ వరకు ఉండేది ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ కూడా కూర్చొని తిన్నారు. ఇక్కడైతే కన్నా బాదుషా, మిక్చరు, తర్వాత వచ్చి పొటాటో ఫ్రై, లెమన్ రైస్, వైట్ రైసు, రసము, చట్నీ, మజ్జిగ, అప్పలము అన్నీ ఆఫ్టర్నూన్కి అయితే రెడీ చేశారండి. ఇవన్నీ అందరం తిని చాలా ఆనందంగా ఎంజాయ్ చేసామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్